సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ది ఫైనల్ బాస్ ద రాక్ మ్యాచ్ గురించి, మన ది బ్లడ్ లైన్ 2.0 గురించి అండ్ బాస్. అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా మనము మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో చూడండి బాస్, మీ అందరూ తెలుసు రీసెంట్లీ రాలో మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే మన CM పంక్ రింగ్లో వచ్చినారు అండ్ డ్రూ మ్యాకింటైర్కి ఛాలెంజ్ చేసినారు. అంటే డ్రూ మ్యాకింటైర్, నీలో ఒకవేళ భయం లేకపోతే అంటే నువ్వు వచ్చే రింగ్లో అర్థమైందా చూసుకుందాం అన్నట్టు మన CM పంక్ డ్రూ మ్యాకింటైర్కి పిలిచినారు. ఫ్యాన్స్ అందరికీ ట్వీట్ చేయమని చెప్పినారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ట్వీట్ చేసినారు, మన ప్యాట్ మెగాఫీ ట్వీట్ చేసినారు. బట్ మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ రాలో రాలేదు. అంటే రాలో వచ్చినారు డ్రూ మ్యాకింటైర్, బట్ డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోయిన తర్వాత CM పంక్ వచ్చి ఛాలెంజ్ చేసినారు కదా. సో అందుకే రీసెంట్లీ మా డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో చాలా పెద్ద వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఆ వీడియోలో మా డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు మన CM పంక్కి. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు నేను రాలో వచ్చి నేను బ్యాక్ స్టేజ్ నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు అంటే కరెక్ట్గా వెళ్ళిపోగానే అప్పుడే CM పంక్ వచ్చినాడు. సో మీరేమనుకుంటున్నారు అంటే ఇది అనుకుంటూ జరిగిందా? లేదు, ఇదంతా మొత్తం ప్లానింగ్ అనే మాట. అంటే కరెక్ట్గా వెళ్ళిపోగానే అప్పుడే CM పంక్ ఎందుకు వచ్చింది, ఇదంతా ప్లానింగ్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు మైకేల్ కోల్ ఉన్నారు అంటే మన కామెంటర్ మైకేల్ కోల్ అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు, నా గురించి చాలా బేకార్ మాటలు మాట్లాడుతుంటాడు. అండ్ CM పంక్ గురించి CM పంక్ చాలా బేకార్ మాటలు మాట్లాడుతుండు. లైక్ ఇప్పుడు అది కావడం అని చెప్పిన కదా, మా CM పంక్స్ అవన్నీ మెన్షన్ చేసినారు మా డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు CM పంక్ చాలా క్లియర్లీ చెప్పాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రింగ్లో వచ్చినావు, అర్థమైందా? అంటే ఓపెన్లీ చెప్పాలంటే చూడు CM పంక్, నువ్వు వచ్చినప్పుడు అసలు నువ్వు ఏం చేసినావు అని. అంటే నువ్వు రాయల్ రంబల్లో ఒకటొక మ్యాచ్ నువ్వు ఫైట్ చేసినావు అండ్ ఆ మ్యాచ్లో నువ్వు ఓడిపోయినావు. అండ్ నేను నీకు ఇంజర్డ్ బి చేసిన, అర్థమైంది? అంటే వచ్చినప్పుడు ఒకటొక మ్యాచ్లో ఫైట్ చేసినావు రాయల్ రంబల్లో అండ్ నువ్వు ఓడిపోయినావు, నేను నీకు ఇంజర్డ్ బి చేసినాను. అండ్ దాని తర్వాతగా నువ్వు హెడ్ క్వార్టర్స్ ఇరికిపోయినావు, అది ఇది అని మొత్తం పిచ్చి లెక్కలు చేస్తున్నావు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రింగ్లో వచ్చి నాకు ఛాలెంజ్ చేస్తున్నావు. అంటే నువ్వు దాచుకుంటున్నావు, అర్థమైంది? నేను దాచుకుంటలేను, నువ్వు దాచుకుంటున్నావు. అంటే నువ్వు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు కానీ నేను ఆడతలేను, అర్థమైందా? నువ్వు నాతో దాచుకుంటున్నావు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఏమన్నావు అంటే నా మూతి మొక్క పలగొడతావు అని చెప్పి, అంత సీన్ లేదు. మనము ఫెస్టివల్ వచ్చినప్పుడు నువ్వు సింగిల్ పీస్లో నువ్వు ఇంటికి వెళ్ళావు, అర్థమైంది? అని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు బాస్ మన CM పంక్కి. అండ్ మీరు ఒకటి ఆలోచించాడు అంటే ఇంకా అసలు ఫైట్ చేయలేదు, అంటే ఇలా మధ్యలో ఇంకా మ్యాచ్ సెట్ కాలేదు అండ్ ఓన్లీ ఫ్యూడ్ నడుస్తుంది మాట. వీళ్ళు ఓన్లీ ఈ ఫ్యూడ్లో అంటే మెడికలీ క్లియర్వి లేరు, బట్ అయినా ఇలా ఫ్యూడ్లో ఎంత మజా వస్తుందో, సో అలాంటిది వీళ్ళు మెడికలీ క్లియర్ అయిన తర్వాత ఇలా మ్యాచ్లో మనకి ఇంకెంత మజా వస్తుందో మీరు జస్ట్ కూడా ఆలోచించి సోషల్ మీడియాలో మాత్రం మన డ్రూ మ్యాకింటైర్ బాగా ఇచ్చి పడేస్తున్నారు. మన CM పంక్ ఫోటోవి కాలబెట్టినారన్నమాట. సో చాలా జరుగుతుంది. సో మీరేమంటారు? మీరు కామెంట్స్లో అంటే మీకు మన డ్రూ అండ్ మన CM పంక్ ఫ్యూడ్లో మజా వస్తుందో అసలు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మనీ ఇన్ ద బ్యాంక్, మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఎస్ గైస్, అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఇంకా 1 months టైం ఉంది కరెక్టే, బట్ బెట్టింగ్ ఓడ్స్ ఇప్పటి నుంచి వస్తున్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అంటే మనం టాప్ 5 గురించి మాట్లాడదాం ఈరోజు. సో బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు, మన LA నైట్ ఉన్నారు. ఎస్, అంటే టాప్ నెంబర్ 1 ప్లేస్లో LA నైట్ ఉన్నారు. సెకండ్ పేరు అంటే మీరు షాక్ అయిపోతారు, ఎందుకంటే సెకండ్ పేరు ఇంకెవరో కాదు అంటే మన డామినిక్ అయితే ప్రెసిడెంట్ కోసం ఇంజర్డ్ ఉన్నారు, బట్ బెట్టింగ్ ఓడ్స్లో మన డామినిక్ పేరు ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో మన సామీ జేన్ బి ఉన్నారు బాస్. అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన సామీ జేన్ థర్డ్ ప్లేస్ ఉన్నారు. బ్రౌన్ బ్రేకర్ పేరు ఉంది ఇక్కడ. అండ్ బ్రౌన్ బ్రేకర్ నిజంగా జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. సో మన బ్రౌన్ బ్రేకర్ 4th ప్లేస్ ఉన్నారు. అండ్ 5th ప్లేస్లో మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు బాస్. ఇది టాప్ 5 లిస్ట్ అనమాట. అంటే 6th ప్లేస్లో మన గుంథర్ బి ఉన్నారు. 7th ప్లేస్లో మన జే ఊసో బి ఉన్నారు. సో వీల్ బి మేబీ టాప్ 1 టాప్ 2 ప్లేస్ వచ్చిన రావచ్చు ఇన్ ఫ్యూచర్లో గుంథర్ అండ్ జే ఊసో. బట్ ప్రెసెంట్ కోసం మనము టాప్ 5 గురించి మాట్లాడితే LA నైట్, డామినిక్, సామీ జేన్, బ్రౌన్ బ్రేకర్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ టాప్ లిస్ట్లో ఉన్నారన్నమాట. అంటే మన మెన్స్ మన బ్రీఫ్ కేస్ విన్నర్స్ లిస్ట్లో ఉన్నారు. సో చూడండి ఇప్పుడు మీరేమంటారు అంటే మీ ప్రకారం మన జే ఊసో డిజర్వింగ్? అంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే జే ఊసో ఫ్యాన్స్ చాలా లైక్ చేస్తున్నారు. సో జే ఊసో
మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మంచిగా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీ ప్రకారం మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ కొంచెం టైం ఉంది కదా, సో అప్పటి వరకు బెట్టింగ్ ఓట్స్ కింద మీద అయినా కావచ్చు అనమాట. సో మీరు కొంచెం యాక్టివ్ ఉండండి. అప్పుడప్పుడు నేను మీ అందరికీ మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్స్ అంటే బెట్టింగ్ ఓట్స్ గురించి అప్పుడప్పుడు మన ఛానల్ మన వీడియోస్లో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, అప్డేట్ అంటే గుర్తొచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇది మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే మన ప్రీమియర్ లైవ్ అండ్ పోస్టర్ అనమాట. అండ్ బాస్ ఈ పోస్టర్లో లోగన్ పాల్ ఉన్నారు, కొడి రోడ్స్ ఉన్నారు, సామి జైన్, మన జేడ్ కార్గిల్, బియాంకా అండ్ మన బెక్కీవి ఉన్నారు. బట్ ఒక్క సూపర్ స్టార్ అంటే స్పెషల్లీ ఈ సూపర్ స్టార్ ఇంకొక మన బేలీ అనమాట. మన బేలీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ అనమాట. బట్ అయినా బేలీ పోస్టర్లో లేదు బాస్. అంటే మన డేమియన్ ప్రిస్ట్ బి లేరు. బట్ డేమియన్ ప్రిస్ట్ అయితే సరే ఇప్పుడిప్పుడే ఛాంపియన్ అయ్యాడు, ఓకే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బేలీ అంటే బేలీ రాయల్ రంబల్ గెలిచింది. బట్ అయినా అసలు మీద పోస్టర్లు చాలా లేట్గా యాడ్ చేశారనమాట. అంటే అసలు బేలీతో చాలా 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 అన్యాయం జరుగుతుంది అనమాట. బేలీ వాళ్ళు ఎప్పుడు పోస్టర్లో యాడ్ చేస్తలేరు. అండ్ వీళ్ళు చాలా మంది నాకు ఈ ఫోటో అంటే మన రాధే ఇన్స్టాగ్రామ్లో పంపించినారు. అండ్ వీళ్ళు చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే అసలు బేలీతో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది, వీళ్ళు బేలీకి ఎందుకు పోస్టర్లో యాడ్ చేస్తలేరు అని చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి, దీని ఇంకో మినివి కావచ్చు. అంటే ఇప్పుడు సామి జైన్ మ్యాచ్ అయితే అఫీషియల్లీ యాడ్ అయిపోయింది. అండ్ మన బెక్కిల్ నుంచి మ్యాచ్ బి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మన జేడ్ కార్గిల్, బియాంకా బెలర్ మ్యాచ్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఎన్ఐల్ పోస్టర్ ఉన్నారు. లోగన్ పాల్ మ్యాచ్ బి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ కోసం కోడి మ్యాచ్ బి కన్ఫర్మ్ కాదు. బట్ ఎన్ఐల్ పోస్టర్లు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక లెక్కలో అంటే మన సామి అండ్ మన బెక్కీ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయింది కదా, అందుకని వీళ్ళు ఉన్నారని మనం చెప్పొచ్చు. బట్ ఇలా మ్యాచ్ అయితే కన్ఫర్మ్ కాలే కదా ఇంకా. అంటే మన కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ కోసం లైక్ మన లోగన్ అండ్ మన కోడి అండ్ మన జేడ్ అండ్ బియాంకా అది. బట్ అయినా వీళ్ళు పోస్టర్లు ఉన్నారు. సో ఎక్కడో అన్యాయం అయితే జరుగుతుంది బాస్ మన బేలీతో. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బేలీకి యాడ్ చేయదు, తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ బేలీకి యాడ్ చేస్తారు. ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఇండియన్ రెస్లర్ అంటే మన జిందర్ మహల్ గురించి. బాస్ రీసెంట్లీ మన జిందర్ మహల్ సోషల్ మీడియాలో అంటే ఏమని చెప్తున్నారంటే చూడండి, ఒక బేబీ ఫేస్ జిందర్ మహల్కి మీరు చూస్తారని చాలా క్లియర్లీ చెప్పినారు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నుంచి అయితే రిలీజ్ అయిపోయినారు. బట్ చాలా అంటే ఇప్పుడు వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించనమాట మన జిందర్ మహల్. అండ్ ఆ వేరే రెస్లింగ్ కంపెనీలో ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో కనిపించిన ఒక టైప్లో కొంచెం హింట్ ఇస్తున్నారు మన జిందర్ మహల్. ఎందుకంటే బాస్ చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు మన ఇండియన్ రెస్లర్స్కి ఏం చేస్తుంది అంటే ఒక ఇండియన్ సూపర్ స్టార్ లాగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఇండియన్ రెస్లర్స్కి ఇండియన్ సూపర్ స్టార్ లాగా చూపిస్తారు కదా అని అసలు చిన్న డౌట్ రావచ్చు. సో చూడండి, ఇప్పుడు కెనడియన్ ఉన్నారు లైక్ మన కెవిన్ ఓవెన్స్ ఉన్నారు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. బట్ అలాగే ఆ టైప్లో చూపారు కదా, అలాగే ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ లాగా చూపిస్తారు. బట్ మన ఇండియన్ రెస్లర్స్కి ఓన్లీ మన ఇండియన్ రెస్లర్స్ లాగా చూపిస్తారు అనమాట. అంటే ఒక యాంటీ అమెరికన్ టైప్ వాళ్ళు చూపిస్తారు. సో అందుకని మన ఇండియన్ రెస్లర్స్ ఎక్కువ వాళ్ళు లైక్ చేయరనమాట. అంటే వాళ్ళు ఓన్లీ ఇండియాకి రీప్రజెంట్ చేయడానికి వచ్చినట్టు ఆ టైప్లో చూపిస్తారు. అంటే వాళ్ళు మన ఇండియా గురించి మాట్లాడకుండా ఓన్లీ వాళ్ళ స్టోరీస్ పైన ఫోకస్ చేస్తే అండ్ వాళ్ళు ఒక రెస్లర్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్లా ఫైట్ చేసినా మన ఇండియాకి వాళ్ళు రీప్రజెంట్ చేసినట్టే అవుతుంది కదా. అంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తున్నారని క్లియర్లీ అంటే అందరికీ అర్థమైపోతుంది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారు అంటే మన ఇండియన్ రెస్లర్స్కి అంటే ఇండియన్ రెస్లర్ లాగా చూపించడానికి ట్రై చేస్తారు, ఒక యాంటీ అమెరికన్ టైప్ చూపించడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల చాలా హేట్ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్ మన ఇండియన్ రెస్లర్స్ హీల్ సూపర్ స్టార్స్ అయిపోతున్నారు. అంటే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా కనిపిస్తలేరు మన డబ్ల్యూడబ్ల్యూ. మీరు గమనించి చూడండి, అంటే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా కనిపిస్తలేరు, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక హీల్ సూపర్ స్టార్లా అయిపోతున్నారు. సో అందుకనే మన జిందర్ మహల్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ చూస్తారని క్లియర్లీ హింట్ ఇచ్చినారు అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ మన జిందర్ మహల్ వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించినప్పుడు ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో వస్తారు అండ్ ఒక అసలైన స్టోరీ చూపిస్తారు అనమాట. అంటే చాలా రెస్లర్ది స్టోరీ ఉంటాయన్నమాట, ఒక మంచి స్టోరీ చూపిస్తారని చెప్పినారు. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది బ్లడ్ లైన్ 2.0 గురించి. సో చూడండి బాస్, మీ అందరూ తెలుసు మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ రెడీ చేస్తున్నారు. అండ్ మన సోలో సికోవాతో పాటు మన టాంగా లోయాబి వచ్చేసినారనమాట. అండ్ ఇప్పుడు 4th మెంబర్ ఎవరు వస్తారు అంటే ఇప్పుడు జేకబ్ ఫాట్ వస్తారు. జేకబ్ ఫాట్ సోలో సికోవా సైడ్ వెళ్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి, లేవని అంటలేను. కానీ మేబీ హీకులియో వచ్చినా రావచ్చు అన్నమాట. అంటే హాకు కొడుకులు అనేమాట వీళ్ళు. అంటే మన టాంగా అంటే టాంగా లోయ అంటే హీకులియో అంటే వీళ్ళంతా బ్రదర్స్ అనేమాట. ఎవరికి మన
మన టామాకి బ్రదర్ వీళ్ళు. సో వీళ్ళు అంటే ఇప్పుడు హీకులియో గురించి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే చూస్తుంది అనమాట. అంటే హీకులియోది NJPWతో అంటే కాంట్రాక్ట్ అయిపోగానే హీకులియో వాళ్ళు సైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మన హీకులియో వచ్చినా రావచ్చు అనమాట. ఓవర్ సైడ్ అంటే సోలో సికోవా సైడ్. సో ఇప్పుడు జేకబ్ ఫాట్ ఓవర్ సైడ్ వస్తారు. ఒకవేళ హీకులియో వస్తే జేకబ్ ఫాట్ ఓవర్ సైడ్ వస్తారని చూడండి. మన జేకబ్ ఫాట్ మన రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి అనమాట. అంటే జేకబ్ ఫాట్ సోలో సైడ్ కాకుండా మన జేకబ్ ఫాట్ రోమన్ రైన్స్ సైడ్ వస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ చూడండి మీరు నాకు అడిగితే మాత్రం మన జిలా ఫాట్ కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే రోమన్ రైన్స్ సైడ్ మన జిలా ఫాట్ చాలా జబర్దస్త్గా సెట్ అవుతారు. ఎందుకంటే చూడండి ఇప్పుడు మన సోలో సికోవా ఉమాగలా ఫైట్ చేస్తారనమాట. అంటే మన సోలో సికోవా రికిషి కొడుకు బట్ ఉమాగలా ఫైట్ చేస్తారు. బట్ అసలైన ఉమాగా కొడుకు మన జిలా ఫాటు. ఓకే, సో అందుకని వీళ్ళిద్దరు ఒకటే టీంలో కాకుండా వీళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తే వేరే వేరే టీంలో ఉంటే ఇంకా చాలా జబర్దస్త్గా ఉంటాయన్నమాట. ఒక సపరేట్ స్టోరీ రన్ చేయొచ్చు. అంటే జిలా ఫాట్ అండ్ సోలో సికోవాది ఒక సపరేట్ స్టోరీ మనకి ఫ్యూచర్లో చూపించచ్చు అనమాట. చాలా జబర్దస్త్గా ఉంటుంది. సో అందుకని జిలా ఫాట్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నా అంటే జేకబ్ ఫాట్ మేబీ అంత మంచిగా ఉంటుంది సోలో సికోవా సైడ్, లేదంటే రోమన్ రైన్స్ టీంలో అడుగుపెట్టినా పెట్టొచ్చు మన జేకబ్ ఫాట్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఫ్యామిలీ అన్నమాట. అంటే మన జిలా ఫాట్ సోలో సికోవా అంటే మన ఉమాగా రికిషి వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. బట్ ఎంతైనా మీకు మ్యాటర్ కొంచెం క్లియర్గా అర్థమైనట్టు ఉంది. అంటే ఇప్పుడు జిలా ఫాట్ ఫ్యూచర్ WWE వచ్చినప్పుడు అలా ఫాదర్లా ఫైట్ చేస్తారు కదా, కానీ ఆల్రెడీ ఉమాగాల ఫైట్ ఓవర్ చేస్తున్నారు సోలో సికోవా. సో ఫ్యూచర్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. కానీ అందుకని ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడితే లేదా బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే చాలా పిచ్చిలు లేచిపోతాయి అనమాట. టాపిక్ మొత్తం నెత్తి పైకి వెళ్ళిపోతుంది. అంతా అసలు ఏం అర్థం కాదు అంత ఉంది. అంటే బ్లడ్ లైన్లో చాలా మెంబర్స్ ఉన్నారు. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. కానీ ఇప్పుడు మీరు క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అంటే జేకబ్ ఫాట్ సోలో సికోవా అంటే సోలో సికోవా టీంలో అడుగు పెడితే మంచిగా ఉండాలి, అంటే జేకబ్ ఫాట్ రోమన్ రైన్స్ టీంలో వస్తే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీళ్ళు చాలామంది మన జిమీ ఊసో గురించి అడుగుతున్నారు, అన్న ఏమైంది జిమీ ఊసో ఇంకా కనిపిస్తలేడని. సో చూడండి, జిమీ ఊసో రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సమ్మర్ స్లామ్ కంటే ముందు అంటే ఎగ్జాక్ట్ సమ్మర్ స్లామ్ కంటే ముందని కాదు, ఈ మంత్ ఎండింగ్లో వచ్చినా రావచ్చు, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చినా రావచ్చు అనమాట. ఎందుకంటే మెయిన్ ఇలా టార్గెట్ ఏంటంటే సమ్మర్ స్లామ్ వరకు అంటే జే ఊసో పైన వీళ్ళందరూ అటాక్ చేస్తారు. మన సోలో బ్లడ్ లైన్ జే ఊసో జోలికి వెళ్ళిపోతారు. అంటే జిమీ ఊసో అంటే సమ్మర్ స్లామ్ వచ్చేంత వరకు మన జిమీ ఊసో జే ఊసో ఒకటైపోతారన్నమాట. సమ్మర్ స్లామ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు లేండి సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారు. నేను అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ మీకు తెలుసా, కరెక్ట్ ఈ రోజు మా ఇండియా టైం టేబుల్ ప్రకారం కరెక్ట్ ఈ రోజే ఒక నెల అయిపోయిందనే మాట. రోమన్ రైన్స్కి ఓడిపోయి అండ్ మన కొడి రోడ్స్కి గెలిచి ఒక నెల అయిపోయింది. అండ్ ఒక 1 month నుంచి రోమన్ రైన్స్ మనకు కనిపిస్తలేరు. అండ్ ఒక 1 month నుంచి ది అమెరికన్ నైట్ మేర్ మన WWE ఛాంపియన్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీకు అంటే మన కోడి రోడ్స్ హ్యాజ్ ఏ ఛాంపియన్ మీకు అంటే ఇప్పుడు ఒక నెల అయిపోయింది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే కోడి హ్యాజ్ ఏ ఛాంపియన్ మీకు ఎట్లా కనిపిస్తున్నాడు అంటే ఓకేనా బాగానే అంటే కోడి బాగానే నడిపిస్తుందా అంటే మీకు ఏమనిపిస్తుందో బాస్ అంటే ఒక నెల అయిపోయింది కదా. సో మొత్తం సోషల్ మీడియాలో 1 month అయిపోయిందని చాలా అంటే చాలా నడుస్తుంది అనమాట. ఈరోజు ఒక నెల అయిపోయింది రోమన్ రైన్స్ కనిపించక అండ్ కోడి గెలిచి అని స్టోరీ ఫినిష్ అయిపోయి. సో స్టోరీ ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఒక నెల అయిపోయింది. సో మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, చూపించండి మీ రియాక్షన్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి. గాయస్ నేను మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాను, అంటే రెసల్మేనియా కాకముందే చెప్పేసినాను అన్నమాట. అంటే కోడి వర్సెస్ రోమన్ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు చెప్తున్నాను. చూడండి అంత మంచిగా ఉంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా జరగచ్చు అని ఆల్రెడీ చాలాసారి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే బాస్ ఆల్మోస్ట్ ఇక మీరు మొత్తం లాక్ అనుకోండి. అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మనకి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో చూడడానికి దొరుకుతాయి. అంటే లాస్ వేగస్లో ఉంది నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ 100% జరుగుతాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక మీరు లాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తము ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ జరుగుతాయి అనమాట. అంటే సోలో సికోవా ది బ్లడ్ లైన్ రెడీ చేస్తున్నారు. ఆ న్యూ బ్లడ్ లైన్కి లీడర్ మన ది ట్రైబల్ చీఫ్ ఎవరు అంటే ఫైనల్ బాస్ అనమాట. అంటే మన ట్రైబల్ చీఫ్ అంటే రోమన్ రైన్స్ కాదు, ఒక న్యూ ట్రైబల్ చీఫ్ ద రాక్ ఉంటారనమాట. అండ్ ఒరిజినల్ బ్లడ్ లైన్కి ట్రైబల్ చీఫ్ ఇంకోరు మీకు అంటే ఆల్రెడీ తెలుసు అనమాట. రోమన్ రైన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్కి ట్రైబల్ చీఫ్. సో ఒరిజినల్ బ్లడ్ లైన్ మళ్ళీ ఒకసారి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది అంటే బ్లడ్ లైన్ 2.0 అండ్ బ్లడ్ లైన్ మధ్యలో చాలా జబర్దస్త్ ఈ సంవత్సరం మొత్తం ఇది జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వచ్చేంత వారికి
రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుంది బాస్. అండ్ మామూలుగా ఉంటుంది ఈ మ్యాచ్, చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది అనమాట. అండ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్, అంటే ఆల్రెడీ ఎప్పుడో ఈ సంవత్సరమే ఈ మ్యాచ్ జరుగుతుండే. బట్ ఇప్పుడు కోడీ ఫ్యాన్స్ అంటే కోడీ స్టోరీ గురించి డిమాండ్ చేసినారు కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. ద రాక్ హీల్ టర్న్ చేసినారు, మొత్తం ప్లాన్స్ అంతా గడబడైంది. దీని గురించి మీ అందరికీ ఆవిడ తెలుసు అన్నమాట. సో అందుకని నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వచ్చేంత వరకు ది బ్లడ్ లైన్ వర్సెస్ ది బ్లడ్ లైన్ స్టోరీ జరుగుతుంది అనమాట. చాలా జబర్ స్టోరీస్ ఉంటుంది మొత్తం, అంటే చాలా మద్దతు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో మనకి చాలా జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ వన్ సైన్ చూపించండి. ఎవరెవరు మన రోమన్ రైన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ వచ్చేస్తారని రూమర్స్ ఉన్నాయి. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయి, ఒక నెల అయిపోయింది. సో టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సమ్మర్ స్లామ్ వచ్చేంత వరకు మన రోమన్ రైన్స్ వచ్చేస్తాం. అంటే ఒకవేళ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు లేదంటే సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారు. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.